పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ నేతలతో కలిసి చర్చించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కేసీఆర్కు కుక్కలు నక్కలు గుర్తుకు రాలేదా అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి వ్యాపారం చేసిన కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తుక్కుగూడ సెంటిమెంట్ మరొకసారి పనిచేయనుందన్నారు. అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మనసంతా కాంగ్రెస్లోనే ఉందంటున్న రాములు నాయక్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టోను తెలంగాణ వేదికగా ఆవిష్కరించే సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎంపీ కోసం ప్రయత్నం చేయలేదా, అడగలేదా, టికెట్ పార్టీ ఇవ్వలేదా? ఇప్పుడు చేయడం జరిగింది, కానీ పార్టీ కొంత ఆగండి అని చెప్పడం జరిగింది. ఆగవలసి వస్తుంది. అందు గురించే ఇవాళ అటువంటిది ఏమి ఇది లేదు. ఇవాళ ఇంకా చాలా పదవులు ఇక్కడ ఉన్నాయి కదా. వచ్చే మళ్ళా మార్చి 2025లో 7 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. పొలం బాట పట్టారు. ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది ఒక కాంగ్రెస్ నేతగా, గతంలో మీరు ఆయనతో కలిసి పనిచేసిన నేతగా? పొలం బాట పట్టడం జరిగింది. అక్కడ 4 బోర్లు దోవించారు వీళ్ళు. అక్కడ పోయి సగం నీళ్లు రాకుండా చూసి 4 బోర్ల వాటర్ రాలేదు. ఆ కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి నేను రైతులకు ఆదుకుంటున్నా, 5 లక్షల రూపాయలు ఇస్తున్నా. కరువు ఏదైతే ఉందో 2004 నుంచి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు మొత్తం ఉండే. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పుష్కలమైన వర్షాలు 2014కించి 2014కించి మొన్న దిగే వరకు 23 వరకు మంచి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కొంత కరువుగా ఏం లేదు, కానీ మనం రైతులకు ఇచ్చేది ప్రతి ఒక్క ఇది ఇస్తున్నాము. 24 గంటలు కరెంటు ఇస్తలేరు, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తలేరు, రైతులకు పంటల ఏదైతే వడగండ్ల వాన వచ్చిందో అది కరెక్ట్గా ఇది చేస్తలేరు అని ఏదైతే అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కే కుటుంబం ఇది. సందర్భంలో కుక్కల్ని నక్కల్ని ఏదో తీసుకుపోయినంత మాత్రాన మాకు అయ్యేది ఏముంది అని మాట్లాడడం జరిగింది. కుక్కల్ని నక్కల్ని అంటే ఎవరిని సంబోధించినట్టు, దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేలను ఇక్కడికించి తీసుకుపోయినప్పుడు కుక్కల నక్కల పందుల గాడిదుల దున్నపోతుల ఆయనకు ఉండాలి కదా. ఇవాళ అక్కడికించి వచ్చినప్పుడు కుక్కలు పందులు ఇది అంటున్నారు. అది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కుక్కలు పందులు పోయినంత మాత్రాన ఇది లేదని. కానీ ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అటువంటి వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం కాదు. మహేశ్వర్ రెడ్డి, ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది కాబట్టి ఆయన మనసంతా ఇక్కడే ఉంది. ఆయన బీజేపీలో ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా కాబట్టి ఏదో తోచకుండా మాట్లాడుతున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై పదే మాట్లాడడం అనేది అదొక పిచ్చిపట్టిన వ్యక్తిలాగా ఉంది. ఆయనకి ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వాతావరణం తయారైంది. కాబట్టి ఆయన అట్లా మాట్లాడడం అనేది ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లో గుర్తు చేయడమే అనే ఉద్దేశమే అనుకోవచ్చు అని కూడా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. O2 స్టూడియో. ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లా కాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజుల సభ్యత్వ విషయంలో గ్రామ బహిష్కరణ చేయడం అమానుషమని మోపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజు పేర్కొన్నారు. హైదరాబాద్ తీర్పు తమకు అనుకూలంగా రావడం అభినందనీయమని అన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వలన ఏర్పడిన అనిశ్చితిపై హైకోర్టులో వాదనలు వినిపించి విజయం సాధించిన అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందర్ ముదిరాజు నేను ఈ వాదనలో ప్రత్యక్షంగా వినడం జరిగింది. ఆ వాదనలో ఏకగ్రీవంగా మనకు ఉన్నటువంటి ల్యాండ్ విస్తీర్ణం ప్రకారం ముదిరాజులకు 70-80 సభ్యత్వాలు ఇవ్వాలని హైకోర్టు ద్వారా ఈరోజు మనకు ఉత్తర్వులు రావడం జరిగింది.
కాబట్టి గతంలో కూడా మన అడ్వకేట్ గారి ద్వారా గ్రామ పంచాయతీలోని మత్స్య శాఖకే మనకు సభ్యత్వాలు ఇవ్వాలి అనేటువంటి అధికారాన్ని 268 జీవో ప్రకారం తీసుకొచ్చినటువంటి ఘనత టిఎల్ పాండు గారికి దక్కుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా గతంలో కూడా మన సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఫ్యూచర్లో కూడా పోరాడతారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము ముదిరాజ్ జాతి పక్షాన, తెలంగాణ జాతి పక్షాన ముదిరాలము మెపా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి మండలం కాజీపుర గ్రామానికి చెందినటువంటి మన ముదిరాజు అధ్యక్ష కార్యదర్శులు యొక్క వీరికి కూడా అక్కడికి ఉన్నటువంటి విషయాలలో ఏకగ్రీవంగా హైకోర్టు ద్వారా మరి తీర్మానాన్ని కూడా ఆ జడ్జి ద్వారా రావడం జరిగింది. అది ఇప్పించినటువంటి ఘనత వీరికే చెందుతుందని ల్యాండ్ విస్తీర్ణం ప్రకారం మనకు రావాల్సిన సభ్యత్వాలు ఒక దాదాపు 70 వరకు ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వడానికి డిఎఫ్ఓ గారికి పై అధికారులకు కూడా జీవోలు పాస్ చేయడం జరుగుతుందని వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ముదిరాజ్ జాతి పక్షాన అందరికీ ధన్యవాదాలు. హరీష్ రావు పోరాటానికి ఫలితం వచ్చింది. దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. హరీష్ రావు 24 గంటల డెడ్ లైన్కు భయపడి వెంటనే స్పందించింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 24 గంటల్లో నీళ్లు విడుదల చేయకుంటే గేట్లు ఎత్తుతామని హెచ్చరించారు హరీష్ రావు. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి 800 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. హరీష్ రావుకు రైతు సోదరులు ధన్యవాదాలు చెబుతున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. హైదర్ నగర్ డివిజన్లోని శాతవాహన కాలనీలో పర్యటించారు. హైదర్ నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తుందని స్థానికులు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన పోలీసు అధికారి రాధాకిషన్ రావు తనను వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశాడని బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ ఆరోపించారు. రాధాకిషన్ రావు బాధితులంతా ఆయన అక్రమాలను వెలికి తీయాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టే నాయకుడు లేడని అంటున్న చిక్కోటి ప్రవీణ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కూడా తనపై జరిగినటువంటి వేధింపుల విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కొక్కరు బాధితులు పెరుగుతున్నారు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారు అనే విషయం అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మనతో చీకోటి ప్రవీణ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి చీకోటి ప్రవీణ్ గారు, మీరు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు డీజీపీకి ఏమని ఫిర్యాదు చేశారు? రాధాకిషన్ రావు నేను గజ్వెల్ ఇష్యూలో నేను వెళ్ళడం జరిగింది, ఒక కమ్యూనల్ ఇష్యూలో. అప్పటి నుంచి నాపై కక్ష కట్టి సీఎం కాన్స్టిట్యూన్సీకి వెళ్ళంత మొనగాను మొగడం అని చెప్పి నన్ను హరాస్ చేయడం జరిగింది. దానిపైన డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం. అంటే గజ్వేల్లో శివాజీ విగ్రహానికి జరిగిన సంఘటన విషయంలో జరిగిందా ఈ సందర్భం? అయితే అక్కడ మీరు వెళ్ళడాన్ని ఆయన వ్యతిరేకించాడా, ఏంటి అక్కడ జరిగింది? ఆయన ఒక పోలీస్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త. సో నేను సీఎం కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 10-15 వేల మంది క్రౌడ్ యువత వచ్చింది. వాళ్ళు జీర్ణించకపోయారు. ఒక ఆర్డినరీ మనిషి, అప్పటికి నేను బీజేపీ పార్టీ ఈయనొచ్చి సీఎం కాన్స్టిట్యున్సీలో తిరిగేంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడ్డాను. తర్వాత కూడా నాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తా ఉన్నారు. అయినా కూడా నేను వినకపోయేసరికి నాపై ఓల్డ్ సిటీలో అక్రమ ఆయుధాలు ఉన్నాయని చెప్పి కేసు పెట్టాను. దానిపై నేను డీజీపీ గారికి ఇంకా ఎలా వేధించడం జరిగింది? ఇంకేమైనా డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా సంఘటనలు ఎదురయ్యాయా? అవును, డబ్బులు డిమాండ్ చేసినారు, తగ్గుమని చెప్పినారు, హిందుత్వం గురించి పోరాడొద్దని చెప్పినారు. హిందుత్వం ఏ కమ్యూనల్ ఇష్యూలో అయినా నీపై పీడీ యాక్ట్ పెడతాం, 6 నెలల నుంచి 8 నెలలు ఒప్పుకోతాను. అంటే ఈ అధికారి వ్యవహరించిన తీరుపైన మీరు లీగల్గా పోరాటం చేయడానికి ప్రయత్నించలేదు? అప్పుడు
ఇప్పుడు వీళ్ళు ఫుల్ పవర్లో ఉండే ఆల్రెడీ నాపై చాలా రకాల కేసులు పెట్టినారు. ఇంకా పోరాటం చేస్తే ఇంకా డెఫినెట్గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ అది కూడా చెప్పినారు, రాజాసింగ్ పైన పీడీ యాక్ట్ పెట్టినాం నువ్వెంత, ఎమ్మెల్యే పైన ఒక ఎమ్మెల్యే పైన పెట్టినాం నువ్వెంత అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను ఓల్డ్ సిటీలో కేసు పెట్టినాక నేను క్వాష్కి వేస్తే ఇంకా అది ఇంకా కోర్టులోనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇట్లా ఈయన చేతిలో ఎంతోమంది బాధితులు అందరూ కూడా బయటకు వచ్చి నిర్భయంగా డీజీపీ గారికి కంప్లైంట్ చేయాలి. వాళ్ళకు కూడా ఏమన్నా భయం ఉంటే బీజేపీ పార్టీ అంటారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు పార్టీ టికెట్ అడిగారు జైరాబాద్ అని తెలిసింది. ఎందుకు ఆ టికెట్ మీరు మిస్ అయ్యారు? ఏం లేదు, సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. సో ఆల్రెడీ ఆయన 2 times ఎంపీ కాబట్టి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. పార్టీ నాకు డెఫినెట్గా మొన్ననే వచ్చినాయి కదా పార్టీకి, సో డెఫినెట్గా ముందు మంచి అవకాశాలు ఇస్తుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు మీరు జనంలోకి తీసుకెళ్తారు? మీరు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉంది? ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తా. మోదీ గారు ప్రవేశపెట్టే స్కీములు, మరి మోదీ గారికి మా బీజేపీకి ఓటేస్తే ఎందుకు ఓటేయాలి, వేరే పార్టీలకు ఎందుకు ఓటేయొద్దు అనే నినాదంతో ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని ఇక్కడ ఆవిష్కరించి జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ నుంచి తుక్కుగూడ సభ నుంచే ప్రారంభించాలని నిర్ణయిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేసినా అలాగే 40 సీట్లు రావు. మోదీ గారు చరిష్మా ముంగట ఎవ్వరు ఉండరు. మోదీ గారు తప్పితే వేరే ప్రధానిగా ఒక మామూలు మీరు కాదు నేను కాదు మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ ఊహించుకోలేరు. మోదీ గారు తప్పితే దేశం మొత్తం మోదీ హవా నడుస్తుంది. రాజకీయంగా కావచ్చు, తను నమ్ముకున్న సిద్ధాంతం పైన కూడా పని చేయకుండా బెదిరించడం జరిగింది. అలాగే ఈ కేసు విషయంలో అందరూ కుమ్ముక్కు అయిపోవడం వల్ల అసలు నిందితులను పరిగణలోకి అంటే పట్టుకోవడం లేదు. వీళ్ళు కేవలం ప్రభాకర్ రావు వరకే ఈ కేసును పరిమితం చేసి పెద్ద తలకాయలను తప్పిస్తున్నారని కూడా చీకోటి ప్రవీణ్ బీజేపీ నేత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ O2 స్టూడియో. నైపుణ్యాలతో కూడిన విద్యతోనూ విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించగలరని గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్బి జడేజా అన్నారు. సోమాజిగూడలో గుజరాత్కు చెందిన మార్వాడి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని CFO హార్దిక్ దుర్తిల్లతో కలిసి ప్రారంభించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచమే గురుగ్రామంగా మారుతుందని గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్జీ జడేజా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో పాటు అత్యుత్తమ విద్య తమ విద్యార్థులకు అవసరమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్వాడి యూనివర్సిటీ వైద్య విద్యతో పాటు సాంకేతిక విద్యలు సాధారణ డిగ్రీలను సైతం అందిస్తుందని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందించే నిమిత్తం తెలంగాణలో మొదటిసారిగా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే నివృత్తి చేస్తామని తెలిపారు. సో మార్వాడి యూనివర్సిటీ మేము టైఅప్ అయింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్. ఇప్పటివరకు మన తెలుగు స్టూడెంట్స్ ఏంటంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్తో హైయెస్ట్ ప్యాకేజ్ 35 లక్షల ప్యాకేజ్ నుంచి 6 లక్షల యావరేజ్ ప్యాకేజెస్తో మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ సెక్యూరిటీ పరంగా వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మా ఆఫీసర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం కూడా సో ఎక్కడి నుంచి జాయిన్ అయినా మేము 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో ప్లస్ విత్ సెక్యూరిటీ కూడా 100% మేము గ్యారంటీ. So we have official MOU with Confido Group and they are representing Marwadi University here in Hyderabad and they are our official academic partner. They are working here in Hyderabad on behalf of Marwadi University. As on date today in Marwadi University we have 12,000 students. They are from 53 countries across the globe. We are representing 26 states of India. So we have a very diverse student strength at Marwadi University. Marwadi University has recently received NEC A+ grade in 2023. So our teaching learning process are at par. We are at par in terms. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు. చర్లపల్లి జైలుకు కన్నారావును తరలించారు ఆదిపట్ల పోలీసులు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్న
కల్వకుంట్ల కన్నారావును ఆదిపట్ల పోలీసులు బాలాపూర్ సమీపంలో అరెస్ట్ చేశారు. దుర్గా యాంజల్ మన్నెగూడలో ఓ భూ కబ్జా కేసులో 3 కోట్లకు డీల్ కుదుర్చుకొని 2.35 కోట్ల రూపాయలు తీసుకుని భూ సెటిల్మెంట్ వ్యవహారంలో కేసు నమోదైంది. మార్చి 3వ తేదీన కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. A3గా ఉన్న కన్నారావు తప్పించుకు తిరుగుతున్నాడు. భూ కబ్జా కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కన్నారావు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో కన్నారావు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. బొల్లారంలో అడ్వకేట్ను కలుసుకోవడానికి సిద్దిపేట నుంచి బొల్లారం వస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో కన్నారావు అడ్వకేట్ కలుసుకునే స్థావరాన్ని మార్చుకున్నారు. బాలాపూర్ సమీపంలో కలుసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ సమీపంలో 2 బృందాలుగా గస్తీ కాసి ఉన్న పోలీసులు కన్నారావును అరెస్ట్ చేశారు. కుతుబుల్లాపూర్లో 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి బాలానగర్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి బాలానగర్ పోలీసులు జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని తులసీనగర్లో కట్టెపోయిన రమేష్ యాదవ్ను పట్టుకున్నారు. దాని విలువ 70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారి కట్టెపోయిన రమేష్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత 6 నెలల నుంచి కిరణ్తో పరిచయం వలన గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 3 రోజుల క్రితం అతను యాక్టివా బైక్పై భద్రాచలం వెళ్లి కిరణ్ నుంచి గంజాయి తీసుకువచ్చాడు. కిరణ్ సూచన మేరకు జగద్గిరిగుట్ట వచ్చి కూలీలకు విక్రయించబోతున్న క్రమంలో దొరికిపోయారు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సేలింగంపల్లి సీనియర్ నేత జైపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం శుభపరిణామమన్నారు. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్ కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్య రాథోడ్, కాంగ్రెస్ సీనియర్ నేత పోచయ్య రాజేంద్ర, నరసింహగౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు రాజకీయ దురహంకారంతో కుటిల బుద్ధితో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలను, పౌర హక్కులను తూట్లు పొడిచి తన ఇష్టానుసారంగా పాలించారని కల్వకుంట్ల కుటుంబం అనుకున్నదని అన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు న్యాయం ప్రకారం ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఒక రాజకీయ దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నేనే శాశ్వతంగా పరిపాలించాలని ఒక కుటిల నీతితోని ఒక రాజకీయ రాక్షస రాజక్రీడకు ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు, వారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా, ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న వ్యక్తులను, అంటే అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వార్ రూముల్లో, వాళ్ళ భాషలో చెప్పాలంటే వార్ రూములలో పనిచేసిన అప్పటి ఆఫీసర్లను ప్రశ్నిస్తుంటే ఒక్కొక్క నిజాలు మన సీరియల్లో ఎట్లొస్తాయో అట్లా ఒక్కొక్కటి ఒకరికి మించిన ఒక నిజాలు ఒక వ్యక్తిని చేసినప్పుడు, ఓ ఏసీపీని చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, ఇంకో ఏసీపీని చేసినప్పుడు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఇంకో రాధాకిషన్ రావు గారు చేసినప్పుడు ఇంకొన్ని సంఘటనలు. అంటే ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ పోయినట్టయితే, వీటన్నిటి కూడా క్రోడీకరించిపోయినట్టయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా కేసీఆర్ గారు, వారి కుటుంబము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలి. హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జరిగిన దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. దళిత నాయకుడు సంపత్కు ఉప్పల్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సంపత్ వెనుకల ఉండి నడిపిస్తున్నారని అన్నారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు దళిత నాయకుడు సంపత్ను వాడుకుంటున్నారని ప్రభాకర్ అన్నారు. ఆ పరిసర ప్రాంతాలకి మా బీజేపీకి సంబంధించినటువంటి 2 అధ్యక్షులు, అట్లాగే ఒక పార్లమెంటు యువమోర్చా కన్వీనరు అక్కడ ఉండటం జరిగింది. కారణం
ఈటల రాజేంద్ర గారు రేపు చిల్కానగర్లో ఒక రోడ్ షోకి వస్తున్నారు. ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చెప్పాలని విలేకరులకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో పాటు విలేకరులందరినీ కూడా రప్పించాలన్నటువంటి ఒక సదభిప్రాయంతో వారు ఆ సమయానికి వచ్చేసరికి లోపల ప్రెస్ నడుస్తుంది అనగానే వాళ్ళు ఆగిపోయి బయటనే ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దాడికి బీజేపీకి సంబంధం లేదు, ఈ దాడికి ఈటలకి అంతకంటే కూడా సంబంధం లేదు. జరిగినటువంటి ఒక పరిణామంలో అక్కడ ఉన్నటువంటి దళితులు కొంతమంది ఈటల రాజేంద్ర గారు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు చేశాడు అన్నటువంటి అంశాన్ని తట్టుకోలేక జరిగినటువంటి ఒక సంఘటన, జరిగినటువంటి ఒక విషయంలో మన విలేకరులకు సంబంధించినటువంటి మైకులు అవి మరి అక్కడ ధ్వంసం కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పని ఆ పార్టీని రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్, నష్టపోయిన పంటకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంగన్ కలాన్లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అరికపుడు గాంధీ, యాదయ్య, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్సీ సురభివాణి, ఇతర ముఖ్య నేతలు అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ అమల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ ఉందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులలో నీరు సస్యశ్యామలంగా ఉన్నా గానీ రైతులకు విడుదల చేయకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయని సబితారెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంచినీటి సమస్య ఎట్లా వస్తుంది, కరెంట్ సమస్య ఏమొస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా, కానీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి వదిలేసి ఎంతసేపు గేట్లు తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినాం. మీరు ఆ గేట్లు తెరచుడు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచోని పెట్టినాయి. విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే, రెండవది 24 గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు. రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఎండిన పంటకి ఎకరాకి 25,000 ఇవ్వాలనేది ఒకటి. ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారో పంట కొంటున్నప్పుడు, వరి ధాన్యం కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు. మొన్నటిసారి ఇవ్వలేదు. ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని, అదే కాకుండా రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తామన్నారు. దాంట్లో రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాన్ని రైతు భరోసాని పెట్టున్నారు. ఎకరాకి 10,000 ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే 9వ తారీఖుననే ఎకరాకి 15,000 ఇస్తామన్నారు.